నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దుష్ట శిక్షణ, భక్త రక్షణ మొదలైన లోకహితాల కోసం శంకరుడు శతాధిక పేర్లతో ప్రకటితుడయ్యాడు. భక్తుల ఇష్టానుసారం శివుడు గరళకంఠుడని, నీలకంఠుడని, కాలకంఠుడని పిలుపులందుకుంటూ సంబరపడతాడు. ఆ పరంపరలోనిదే శ్రీ నీలకంఠేశ్వర నామధేయం. నిజామాబాద్ పట్టణంలో ఈశాన్య భాగంలో వెలసినటువంటి 1400 సంవత్సరాల సుప్రసిద్ధ శైవ క్షేత్రం ఇది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో అతి పురాతనమైన ఈ క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. శ్రీ నీలకంఠేశ్వర స్వామి కొలువుదీరిన ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది. ఆ ఆలయ విశేషాలను దర్శిద్దాం. దిగంబరుడు, భస్మ సుగంధ లేపనాలను ధరించినవాడు, త్రిశూలం ఢమరుకం చేపట్టి సకల లోకాల లయకారుడిగా పిలుపులందుకుంటున్న పరమేశ్వరునికి ఎన్నో నామధేయాలున్నాయి. భక్తితో ఏ పేరు పెట్టి పిలిచినా పలికే దైవం ఆ పరమేశ్వరుడు. శివనామ స్మరణంతో సకల శుభాలు, సంపదలు సమకూరుతాయి, పాపాలు పరిహారమవుతాయి. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. శంభో శంకర, హరహర మహాదేవ అంటూ శివుని స్మరించి భక్తితో స్వామిని వేడుకొని పునీతులయ్యే భక్తులు సందర్శించుకునే శైవక్షేత్రాలు అనేక ఉన్నాయి. ఆ పరంపరలోనిదే శ్రీ నీలకంఠేశ్వర స్వామి స్వయంభు దేవాలయం. నిజామాబాద్ పట్టణం ఈశాన్య భాగంలో వెలసిన సుప్రసిద్ధ శైవక్షేత్రమిది. శతాబ్దాల చరిత్ర కలిగిన అతి పురాతన శైవ స్వయంభు క్షేత్రంగా ఈ ఆలయ లోగిలి ముంగిట 5 అంతస్తులతో కూడిన రాజగోపురం సప్తకలశ సహితంగా గోచరమవుతుంది. వర్ణభరితంగా అందమైన కళాకృతులతో పలు దేవతా విగ్రహాలతో ఈ గోపురం నేత్రపర్వంగా భాసిల్లుతుంది. గోపురాన్ని దాటి ఆలయ ప్రవేశం చేయగానే ఆలయ ప్రాకారాలు, గోపురాలపై శిల్పకళల మేళవింపు అడుగడుగునా కనిపిస్తుంటుంది. ఒక ప్రాకార కుడ్యంపై గోమాత చిత్తరువు నెలకొని ఉంటాయి. వివిధ రంగులతో కూడిన గోపురాలు ఉండటం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గర్భాలయమూర్తికి అభిముఖంగా సమున్నత ధ్వజస్తంభం నెలకొని ఉంటుంది. ధ్వజస్తంభానికి ముందు భాగంలో జగత్ పితరులైన పార్వతీ పరమేశ్వరుల పాదముద్రలుంటాయి. పంచలోహ రేకుతో తాపితం చేసిన సమున్నత ధ్వజస్తంభానికి భక్తులు నమస్కరించుకుంటారు. గర్భాలయ ప్రధాన ద్వారానికి ఇరువైపులా గజరాజుల మూర్తులుంటాయి. ప్రధానాలయ ముఖమండపం పూర్తిగా ఇనుప చట్రాలతో నిర్మితమై ఉంటుంది. ప్రధానాలయంలో స్వామివారికి ఎదురుగా భారీ కాయంతో ఉన్న నందీశ్వరుడు నిరంతరం పరమేశ్వరుని ధ్యానంలో ఉన్నట్లు గోచరిస్తాడు. అందుకే నందీశ్వరుడు శివునికి అత్యంత ప్రీతిపాత్రుడని శివ మహాపురాణం ద్వారా తెలుస్తోంది. శివుడు భక్త పరాధీనుడు.
ప్రపంచ శ్రేయస్సుకు కారణమైన శంకరుడు లోక భీకరమైన గరళాన్ని త్రాగి గరళకంఠుడయ్యాడు. యోగగుణం, త్యాగగుణం ఈ రెండింటినీ మెండుగా కలిగిన ఈ కాలకంఠుడు ఈ ఆలయ గర్భాలయంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామిగా కొలువుదీరి ఉన్నాడు. హరిహరులను ఒకేసారి దర్శించే అద్భుత స్వయంభువు గర్భాలయం ఇది. ఆ హరిహరులను నీలకంఠేశ్వరుడు వైభవోపేతంగా దర్శనమిస్తాడు. సకలాలంకృత శోభితంగా పుష్ప అలంకారాలతో అందంగా అమర్చిన పుష్ప వరుసలతో సప్తపడగల నాగశేషు ఆభరణ సహితంగా మహా తేజో విరాజితంగా నీలకంఠేశ్వరుడు భక్తులకు తన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. యోగీశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ. స్వామి వెనుక భాగంలో శ్రీ శేషశయన నారాయణుడు తన నాభిలో బ్రహ్మదేవునితో కూడి కనిపిస్తుంటాడు. లక్ష్మీదేవి శ్రీవారి పాదాలకు పాదసేవ చేస్తూ కానవస్తువా అన్నారు వేదవేద్యులు. కంఠేశ్వరంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామికి చేసే అభిషేకాలు నేత్రానందాన్ని కలిగిస్తాయి. సుప్రభాతం నుంచి అపరాహ్న వేళ వరకు స్వామికి అభిషేకాల పరంపర కొనసాగుతుంది. ప్రతి సోమవారం అభిషేక వేడుక సందర్భంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి స్వయంభూ లింగాకృతి గోచరమవుతుంది. ధారపాత్రతో స్వామిపై నిరంతరం పవిత్రోదకం జాలువారే ఏర్పాటు ఉంటుంది. అభిషేక వేడుకను తిలకించడానికి సుదూర ప్రాంతాల నుంచి ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. గర్భాలయంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామికి పై భాగంలో శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఉత్సవమూర్తులుంటాయి. శ్రీ నీలకంఠేశ్వర స్వామి సన్నిధిలో శివుడిలో సగభాగమైన జగన్మాత పార్వతీదేవి శ్రీ అన్నపూర్ణాదేవిగా కొలువుదీరి ఉంటుంది. పసుపు పచ్చ ముఖార విందంతో వివిధ అలంకార శోభతో వెలిగిపోతున్న ఆ అన్నపూర్ణేశ్వరి మాత దర్శనం ఇప్పుడు చేసుకుందాం. శ్రీ నీలకంఠేశ్వర స్వామి కొలువుదీరిన ఈ ప్రాంగణంలోనే ఒకవైపు శ్రీ అన్నపూర్ణాదేవి కోవిల అలరారుతోంది. 3 ఎకరాల విస్తీర్ణమైన ఈ ఆలయ లోగిలిలోనే శ్రీ అన్నపూర్ణాదేవికి ప్రత్యేక సన్నిధి నెలకొని ఉంది. పసుపు వర్ణ ముఖార విందంతో కుడిచేయి అభయహస్త ముద్రతో ఎడమచేత అక్షయపాత్రను ధరించి ఉంటుంది. మకర తోరణ సహితంగా సర్వాలంకారయుక్తంగా అన్నపూర్ణాదేవి సౌభాగ్యవల్లిగా దర్శనమిస్తుంది. ఆ అమ్మవారి చల్లని చూపుల కారణంగానే ఈ ప్రాంతం పాడి పంటలతో సంవత్సరం పొడవునా సుభిక్షంగా ఉంటుందని ఇక్కడ ప్రజల అపార నమ్మకం. ఆ చల్లని తల్లి దీవెనల కోసం భక్తులు అమ్మవారి ముంగిట సాగిలపడతారు. విశాల నేత్రాలతో ముక్కుకు ముక్కెర ధరించి ఆ తల్లి అన్నపూర్ణాదేవి వెలిగిపోతుంటుంది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం వివిధ దేవతామూర్తుల నిలయంగా భాసిల్లుతోంది. శ్రీ రామచంద్రస్వామి దాసానుదాసుడు, శ్రీ ఆంజనేయుడు శ్రీ దక్షిణాముఖ దాసాంజనేయ స్వామిగా కొలువుదీరాడు. ఇక్కడే శివ ధ్యాన మందిరం, సంతాన నాగేంద్రుడు, పంచవృక్షాలు,
పుష్కరిణి, గణపతి, కుమారస్వామి, నవగ్రహ మండపాలు కొలువుదీరి ఉంటాయి. శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఒకవైపు విఘ్నేశ్వర స్వామి కొలువై ఉంటాడు. చాళుక్యులు కట్టించిన శివాలయాలు పూర్తిగా ఇలాంటి శిల్పకళాకృతుల మేళవింపుతో కానరావడం విశేషం. మొదటి పూజలందుకునే ఆ స్వామి భక్తుల విఘ్నాలను తొలగించి అభయాన్ని ప్రసాదిస్తుంటాడు. భక్తులు స్వామివారిని ముకుళిత హస్తాలతో శరణు వేడుతారు. ఇదే ప్రాంగణంలో కార్తికేయ స్వామి శూలాయుధ పాణిగా ప్రకటితమవుతాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కుజగ్రహ దోషాలు, నాగదోషాలు నివారణ చెందుతాయి. ఇక్కడే ఈ ఆలయ ప్రాంగణంలోనే మరో ఉపాలయం శ్రీ దక్షిణముఖ దాసాంజనేయ స్వామి ఆలయం. ఈ ఆలయ ప్రధాన ద్వారం పై భాగాన ఓం లిఖితమై కనిపిస్తుంటుంది. దక్షిణం వైపు చూస్తున్న దాసాంజనేయ స్వామి ఒక చేత్తో గదను ధరించి సింధూర లేపనంతో నేత్రపర్వంగా దృశ్యమానమవుతాడు. ఈశ్వరాంశ సంభూతుడైన హనుమ దర్శనం చేసుకుని భక్తులు ప్రధానార్చకుడు ఇచ్చే హారతిని కళ్ళకద్దుకుంటారు. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజగణకృషాను జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణాం మధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం దక్షిణముఖ దాసాంజనేయ స్వామికి సమీపానే పంచవృక్షాల పవిత్ర స్థావరం ఉంది. అశ్వత్థ నారాయణ వృక్షంగా పిలుచుకునే రావి వృక్షం చెంతనే ఉండటం విశేషం. ఇక్కడే సింధూర గణపతి కొలువై ఉంటాడు. గణపతి స్వామికి ప్రక్కనే సంతాన నాగేంద్ర స్వామివారు కొలువుదీరి ఉంటారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన 4 కాళ్ల మండపంలోని నాగేంద్ర స్వామిని భక్తితో సేవించి స్వామి నాగేంద్రుని ఆశీస్సులను భక్తులు పొందుతారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయ ఆవరణలోనే శివధ్యాన మందిరం ఉంది. ఈ ధ్యాన మందిరానికి ద్వారపాలకులుగా శృంగి, భృంగి కొలువుదీరి ఉంటారు. ధ్యాన మందిరానికి అభిముఖంగా నందీశ్వరుడు సదా స్వామివారి సేవలో నిమగ్నమై ఉంటాడు. నందీశ్వరుడికి ప్రక్కనే శివలింగం ఒకటి నెలకొని ఉంటుంది. ప్రత్యేక సన్నిధిలో పరమేశ్వరుడు లింగమూర్తిగా కానవస్తాడు. మారేడు దళాలతో వివిధ సుగంధాలను వెదజల్లే పుష్పాల అలంకరణతో శివలింగమూర్తి వెలిగిపోతుంటాడు. పై భాగంలో గజరాజులు స్వామికి అభిషేకం చేస్తున్న రూపం కనిపిస్తుంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే నవగ్రహ మండపం ఉంది. ఈ మండపంలో నవగ్రహ దేవతామూర్తులు వరుసగా కొలువుదీరి ఉంటారు. మానవుల దశ దిశను నిర్దేశించే ఈ నవగ్రహాల చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడే సమీపాన
ఒకవైపు స్వామివారి రథశాల నెలకొని ఉంటుంది. ఆలయ ప్రాకార కుడ్యాలపై అష్టాదశ శక్తిపీఠాల శ్లోకాలను పొందుపరచడం జరిగింది. ఈ క్షేత్రానికి అతి పురాతనమైన కోనేరు నెలకొని ఉంది. నలుచదరంగా ఇరువైపులా మెట్ల వరుసతో కానవచ్చే ఈ పుష్కరిణిలో ఒకప్పుడు భక్తులు స్నానమాచరించి శ్రీ నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకునేవారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి కొలువుదీరిన ఈ దివ్య ప్రదేశంలో నిర్వహించే ఉత్సవాలు శివరాత్రి, దసరా, శ్రావణ, మాఘ, కార్తీక మాస పూజలు, సోమవార, శుక్రవార కుంకుమ పూజలు తదితర విశేష పూజల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసంలో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి రోజు, రథసప్తమి రోజు రథంపై ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. మార్గమే శివోహం చరితం సుచరితం అమోఘం శివోహం చరితం సుచరితం అమోఘం శివోహం భవితం ప్రభవితం అనంతం శివోహం. మహాశివరాత్రికి ఇతర ప్రత్యేక పర్వదినాలలో ఈ క్షేత్రాన్ని విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ క్షేత్రంలో భక్తుల కోలాహలం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. నిజామాబాద్ పట్టణంలో ఈశాన్య భాగంలో వెలిసినటువంటి అతి సుప్రసిద్ధమైన శైవక్షేత్రం శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయం సుమారుగా 1400 సంవత్సరాల చరిత్ర గలదని శాసనాల ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారు స్వయంభుగా ఉద్భవించడం ఈ ఇందూరు నగరం అంటే నిజామాబాద్ నగరం యొక్క ప్రజల యొక్క పుణ్యఫలితం. ఇక్కడ విశేషం ఏమిటంటే శివుడు కేశవుడు అంటే ముందు శివలింగము వెనుక విష్ణుమూర్తి కూడా ఉండడం చాలా విశేషం. ఆలయానికి నీలకంఠేశ్వరుడు అని పేరుంది. నీలమేఘ ఛాయగలిగిన వాడు విష్ణుమూర్తి, కంఠమందు విషం ధరించిన వాడు కంఠేశ్వరుడు కనుక నీలకంఠుడు అని దేవాలయం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆలయం నిజామాబాద్ పట్టణంలో ఉండటం ఆ పట్టణవాసులు చేసుకున్న పుణ్య ప్రసాదం. చూసినంత మాత్రానే మోక్షాన్ని ప్రసాదించే ఆ నీలకంఠేశ్వర స్వామి దర్శనం బహుజన్మల పుణ్యఫలం. ఆదర్శ ప్రేమకు అనాది నిదర్శనం ఆది దంపతులైన శ్రీ అన్నపూర్ణాదేవి నీలకంఠేశ్వర స్వామివార్లు. గరళాన్ని గళంలో దాచుకున్న గరళకంఠుడు, భక్తుల భక్తికి దాసానుదాసుడు ఈ భోలాశంకరుడు. ఆ స్వామి అనుగ్రహం, ఆశీస్సులు మనందరిపై ప్రసరించాలని వేడుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.